హాయ్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసి గజ్జి తామరద్దు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సోయాసెస్. వాటికన్నిటికీ ఒకటే, ఎందుకంటే నేను ఇప్పుడు చేశాను కాబట్టి మా మదర్కి కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు మనం చూసేద్దాం. ముందు ఐటమ్స్లోకి వెళ్ళిపోదాము. ఇంకోండి గాయస్, ఇదే మన ఐస్ క్రీమ్స్. అరవింద మొక్క ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలాగా ఆ రెండింటిని కోసుకొని చేసుకోవడమే. సెకండ్ ఏంటంటే వేపాకులు ఉంటాయి కదా, దాన్ని బాగా నంచుకొని లైట్గా ఇంత వాటర్ వేసుకొని మళ్ళీ దాన్ని చేసుకోవడమే. తర్వాత ఇదేమో కర్పూరం గాయస్. కర్పూరం నేనైతే 10 తీసుకున్నా, మీరు 5 అయినా తీసుకోవచ్చు, 10 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది పసుపు. అయితే ఇప్పుడు మిక్స్ చేసేద్దాం గాయస్. మొత్తం గజ్జి తామరకి ఇవన్నీ బాగానే పనిచేస్తాయి. ఇంకోండి గాయస్, చేసేస్తున్నాను. గాయస్ మీకు తెలిసిందే కదా అంటుకోవాలి. ఓకే గాయస్, బౌల్ పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు కర్పూరం తీసి దీని లోపలే వేద్దాం గాయస్. కర్పూరం మీకు ఎన్నైనా నచ్చినవి తీసుకోండి. ఈజీ సొల్యూషన్తో మనం చేయొచ్చు. ఈ ముందు మిక్స్ చేసేది గాయస్. మిక్స్ చేస్తున్నాం చూడండి. నేను గాయస్ మిక్స్ చేస్తున్నాను. లైట్గా మిక్స్ చేశాను కదా గాయస్. ఇప్పుడు దీన్ని ఇలా వదిలేసి పసుపు ఉంటుంది కదా, మన పసుపు ప్యాకెట్ ఇవ్వండి, దీంట్లో వేసేయడమే గాయస్. ఓకే గాయస్, మనకి ఎంతైనా నచ్చింది, ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ అయిపోయింది ఇది మొత్తం. ఇవ్వండి గాయస్, మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి గాయస్. మీకు నచ్చినంత పసుపు, మీకు నచ్చినంత కరివేపాకు, మీకు నచ్చినంత ఆకులు, మీకు నచ్చినంత జల్లు ఉపయోగించుకోవచ్చు గాయస్. ఇంకోండి గాయస్, ఇప్పుడు మనము దీన్ని మా మదర్కి హ్యాండ్కి రాసేద్దాం గాయస్.